ఇది యాహ్! హాయ్, హలో, హౌ ఆర్ యూ? సో, ఇప్పటి వరకు రకరకాల సబ్జెక్ట్స్ అవి కూడా అన్నీ టఫే గదా మనకి. మనకి ఏ సబ్జెక్ట్ టఫ్ గాదు? మనకన్నీ టఫే. ఎందుకు మనకి టఫ్ అంటే, ఈ ఈ సబ్జెక్ట్‌లు మనం ఎందుకు టఫ్ అని ఫీల్ అవుతున్నామంటే, ఒక ఏనుగుని చూసుకునేవాడి దగ్గరికి ఒక తాత వచ్చి అడిగాడట. "ఏమయ్యా నువ్వంత పెద్ద ఏనుగుని ఇంత చిన్న తాడుతో కట్టేసావు. అది తెంచేసుకొని ఎళ్ళిపోతుంది గదా! నువ్వు ఎలా దాన్ని ఆపగలవు? నా మాట విని నేనొక ఐడియా ఇస్తాను. పెద్ద చైన్ తీసుకొచ్చి దాన్ని కట్టేసేయి" అని వాడికి చెప్పాడంట. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య కన్వర్జేషన్ ఇలా జరుగుతోంది. సో, ఈయన తాతగారు ఈయనొచ్చి ఈయనకి చెప్తున్నాడు. "ఎందుకయ్యా నువ్వంత పెద్ద ఏనుగుని అంత చిన్న తాడుతో కట్టేసావు? మరి ఎలా? అది ఒకవేళ తెంచుకొని ఎళ్ళిపోతే ఇది సంత గదా! వాళ్ళందరిని చంపేస్తుంది. ఎట్లా?" అన్నాడంట. అంటే ఈయన ఏం చెప్పాడు, "ఈ ఏనుగుని చూసుకునే అతను నీ మావటి వాడు" అంటారు. ఆయనేమన్నాడు, "అదేం ప్రాబ్లమ్ లేదు సార్. ఏనుగు అది తెంచుకోదు. ఏం కాదు మీరెళ్ళండి. మీ పని చూసుకోండి" అని చెప్తాడు. చెప్తే ఆ తాతగారు మళ్ళీ చాదస్తంగా, "ఏమయ్యా నీకు చెప్తుంటే అర్థమైతా లేదా?" సో, ఇలా ఒక ఏనుగుని చూసుకునేవాడు. ఏదో నా ఆర్టిస్ట్ నేనేదో లైట్‌గా గీశాను. ఇది ఏనుగనుకోండి. ఓకే. ఏనుగు రాస్తున్నా గదా! ఒకవేళ బొమ్మ గాకుండా అక్షరాలు చూస్తే అర్థమైతుంది గదా! సో, ఈయన తాతగారు మళ్ళీ అడిగారట. "ఎందుకయ్యా నువ్వేమన్నా ఏనుగువా? ఏనుగు చూసుకుండేవాడివి గానీ, అంత క్లియర్‌గా ఎట్లా చెప్తున్నావు అది తెంచుకోదని" అంటే, అప్పుడు ఆ ఏనుగుని చూసుకునేవాడు అన్నాడంట. ఏమని? "అయ్యా! ఏం లేదండి. ఇందులో విచిత్రం ఏమి లేదు. ఈ ఏనుగు పుట్టినప్పటి నుంచి నా దగ్గరే ఉంది. చిన్న ఏనుగుగా ఉన్నప్పుడు. అప్పుడు ఇదే తాడుతో దాన్ని నేను కట్టేసాను. అప్పుడు 1 ఇయర్ పాటు ట్రై చేసింది ఆ తాడుని తెంచుకోవడానికి. బట్ అప్పుడు ఆ ఏజ్‌కి ఆ తాడు తెగలేదు. దానికి చాలా కష్టం అనిపించింది. అందుకు అది తెంచుకోలేక పోయింది. ఆ రోజు అది ఫిక్స్ అయింది. ఏమైంది? బిఫోర్ 10 ఇయర్స్ ఆర్ 15 ఇయర్స్ బ్యాక్ అదేం ఫిక్స్ అయింది? ఆ తాడు నాకు తెగదు అని మెంటల్‌గా మైండ్‌లో ఫిక్స్ అయింది. ఆ రోజు ఫిక్స్ అయిన ఏనుగు ఈ రోజు వరకు అది చిన్న ప్రయత్నం కూడా చేయలేదు తెంచుకోవడానికి. కానీ ఇప్పుడు మాత్రం అది ప్రయత్నిస్తే ఎంత బాగా తెంచేస్తుందంటే అలా అంటే తెగిపోతుంది తాడు. చాలా ఈజీ దానికి. బట్ ప్రాబ్లమ్ ఏంటి? అది ట్రై చేయడం లేదు. ఇన్ ది సేమ్ వే మనం కూడా ఏంటంటే నాకు సైన్స్ టఫ్ఫు, నాకు మ్యాథ్స్ టఫ్ఫు అని మీరెప్పుడో చిన్నప్పుడు ఎప్పుడో ఫిక్స్ అయ్యుంటారు. సార్ తిట్టాడనో, అమ్మ అరిచిందనో, ఎవరో ఏదో అన్నారనో రకరకాల కారణాలు దానికి. సో, దానికోసం అప్పుడు ఫిక్స్ అయిన మీరు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మీ మైండ్‌ని మార్చుకోవట్లేదు. ప్రయత్నించడం లేదసలు. మీరప్పుడెప్పుడో ఫిక్స్ అయినారు మ్యాథ్స్ టఫ్ టఫ్ అని. ప్రాబ్లమ్ ఈజీ రాలేదనో, మార్క్ రాలేదనో, ఆన్సర్ రాలేదనో, టీచర్ తిట్టిందనో, నాన్న అరిచాడనో, మీరు ఫిక్స్ అయిన మీరు ఇప్పటి వరకు ప్రయత్నించడం లేదు. అందువల్లే మ్యాథ్స్ ఇప్పటికీ మీకు చాలా మందికి టఫ్‌గానే ఉంది. సో, నా పేరు సంజీవ్ రాయుడు. నేను వేద పాఠశాల చైర్మన్‌ని. నేను వేదిక్ మ్యాథ్స్ కోచ్‌గా నా జర్నీ మన కరోనా మొదలైన అతి ప్రియాతి ప్రియమైన కరోనా మన జీవితంలోకి ఎంటర్ అయిన తరువాత ఆహ్, నా ఉద్యోగం పోవడము, నేను ఒక వేదిక్ మ్యాథ్స్ టీచర్‌గా నా జర్నీ కొత్తగా నేను స్టార్ట్ చేయడము, ఒక పునర్జన్మ అనుకోవచ్చు నాకు. సో, అలా స్టార్ట్ కావడం నా జర్నీ స్టార్ట్ అయింది. సో, ముగ్గురు స్టూడెంట్స్‌తో స్టార్ట్ అయిన నేను వరల్డ్ వైడ్ 300 స్టూడెంట్స్‌కి రీచ్ అవ్వగలిగాను. వితిన్ జస్ట్ 3 మంత్స్‌లో, 6 మంత్స్‌లో. 200 మంది ఇండియన్ విద్యార్థులున్నారు. 100 మంది అమెరికన్ విద్యార్థులున్నారు. సో, ఈ సిట్యుయేషన్ బేస్ చేసుకొని వేద పాఠశాలను ప్రారంభించాను టు హెల్ప్ గురు. సో, ప్రైవేట్ విద్యా సంస్థల నుంచి ఎంతో ప్రైవేట్ టీచర్స్‌నందరినీ నిర్దాక్షిణ్యంగా బయటికి పంపడం జరిగింది. వారి ఆర్థిక పరిస్థితి సరిగా లేదు. సో, వాళ్ళు కూరగాయలు అమ్మటం, డైలీ లేబర్‌గా చేయడం ఇలాంటి ఎన్నో పనులు చేయాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు గురువులకు గురువు హ్మ్, గురు గురుదక్షిణ ఇచ్చే భాగ్యం కలిగింది. ఆ భాగ్యంతోనే నేను వేద పాఠశాల ప్రారంభించి నా విద్యార్థులను వాళ్ళకి పరిచయం చేశాను. అందులో భాగంగానే ఈ వేద పాఠశాల ప్రారంభమైంది. కనుక ఆహ్, నేను ఇప్పుడు వేదిక్ మ్యాథ్స్ గురించి మీకు డెమో ఇవ్వబోతున్నాను. ఈ ఇప్పుడున్న ఈ కొద్ది సమయంలో ఒక 30 నిమిషాలు ఇప్పటికే కంటిన్యూగా చాలా క్లాసెస్ నుంచి వింటున్నారు కాబట్టి 30 నిమిషాల్లో మీకు ఆ గణితం అంటే ఉండే భయాన్ని పోగొట్టడానికి ప్రయత్నిస్తాను. సో, మొదటగా చూడండి. అందరూ చార్ట్ ఓపెన్ చేయండి. ఎవ్రీవన్ టేక్ చార్ట్. జూమ్ చార్ట్ నాట్ వాట్సాప్ చాట్. జూమ్ చాట్ ఓపెన్ చేసేసి మీ ఫింగర్స్‌కి కావాలంటే కొద్దిసేపు ఎక్సర్సైజ్ చేయించండి. నేను ఇప్పుడు అడిగే ప్రతి ప్రశ్నకు అందరూ ఆహ్, చాట్‌లోనే ఆన్సర్ ఇవ్వాలి. 6832 టైమ్స్. సో, ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఎంత టైం పట్టొచ్చు మీకు? 1 మినిటా? 2 మినిటా? 3 మినిట్సా? ఎన్ని నిమిషాలో చాట్‌లో రిప్లై ఇవ్వండి.
రాధిక గారు మరియు లక్ష్మీశ్రీ గారు, దీపక్, అంబిక, చాట్లో ఎవరో ఒకరు రిప్లై ఇవ్వండి. ఈ ప్రాబ్లం మల్టిప్లికేషన్ ఇది సాల్వ్ చేయడానికి ఎన్ని నిమిషాలు పట్టొచ్చు మీకు? 5 నిమిషాలా, 4 నిమిషాలా, 3 నిమిషాలా, 2 నిమిషాలా? మీకు ఎన్ని నిమిషాలు పడుతుందో చూడండి. అన్ని నిమిషాలు. ఎస్, ఎవరు రిప్లై ఇవ్వలేదు. చాట్లోకి వెళ్ళేసి రిప్లై ఇవ్వండి. యా, 30 seconds less than. అంబిక, ఆర్ యూ మై స్టూడెంట్? అంబిక, హ్యావ్ యూ అటెండెడ్ బిఫోర్? నా డెమో అటెండ్ అయ్యావా? యా, ఇట్ ఈస్ నాట్ ఈవెన్ less than 10 seconds, less than 30 seconds. You can solve it in just 10 seconds. Okay, like 1 3, just wait. 1 3 1 6 8. సో యూ కెన్ సాల్వ్ లైక్ ఎనీథింగ్. అంత ఫాస్ట్గా మనం సాల్వ్ చేయొచ్చు వేదిక్ మ్యాథ్స్ నేర్చుకుంటే. దీన్ని సారీ, ఇదే నా ప్రాబ్లం. యా, దీన్ని ఈక్వల్ నెంబర్ ఆఫ్ నైన్స్ మెథడ్ అంటారు. సో మన ఎన్ని నెంబర్ ఆఫ్ నైన్స్ ఉన్నాయో లెఫ్ట్ సైడ్ అన్ని నెంబర్ ఆఫ్ డిజిట్స్ తీసుకోవచ్చు. సో 3 9s ఉంటే 3 డిజిట్స్, 2 9s ఉంటే 2 డిజిట్స్. సాల్వ్ చేయడం చాలా ఈజీ. జస్ట్ లెఫ్ట్ సైడ్ ఉన్న నెంబర్కి ఒకటి సబ్ట్రాక్ట్ చేస్తే 31 అవుతుంది. ఈ 31ని 99 నుంచి సబ్ట్రాక్ట్ చేయాలి. అది కూడా కష్టం కాబట్టి 9లోంచి 3 పోతే 6, 9లోంచి 1 పోతే 7. ఓకే, 8. సో 3168 ఈజ్ ది ఆన్సర్ ఫర్ 32 times 99. అర్థమైందా? అండర్స్టూడ్ ఎవ్రీవన్? ఇట్స్ వెరీ ఈజీ ఇఫ్ యూ అండర్స్టాండ్ ది మెథడ్. అంటే నార్మల్గా మనం చేసే మ్యాథ్స్ కన్నా వేదగణితం చాలా ఫాస్ట్గా చేయొచ్చు. కంప్యూటర్ కన్నా స్పీడ్గా మనకు సొల్యూషన్స్ వస్తాయి. అండ్ ఇట్ ఈస్ బేస్డ్ అపాన్ మీ ఇంట్రెస్ట్ని బట్టి. అంటే డెమోకి వచ్చినాం అటెండ్ అవ్వడం అని కాకుండా ఇఫ్ యూ కంప్లీట్ ది కోర్స్ యూ కెన్ సాల్వ్ లైక్ ఎ కంప్యూటర్. సో ఈవెన్ లెట్ మీ టెల్ యూ, ఈరోజు మనం ఏంటంటే టేబుల్స్ అప్ టు ఇన్ఫినిటీ నేర్చుకుందాము. అంటే ఇన్ఫినిటీ అంటే ఏంటో నెంబర్ తెలియదు కాబట్టి 10 crores మల్టిప్లికేషన్ టేబుల్స్ని జస్ట్ 10 minutesలో నేర్చుకుందాం. ఓకే ఎవ్రీవన్? సో అది నేర్చుకునే ముందు మనకేంటంటే ముందు క్యారీ యాడ్ రూల్ అనే ఒక రూల్ తెలియాలి. క్యారీ యాడ్ రూల్ కావాలంటే నోట్ చేసుకోండి. ఎవరైనా రాయని వాళ్ళు, అటెండ్ కాని వాళ్ళు నోట్ చేసుకోండి. సో క్యారీ యాడ్ రూల్ ఇది ఒక కొత్త రూల్. మనకు అడిషన్లో ఎలా ప్లస్, సబ్ట్రాక్షన్ మైనస్, మల్టిప్లికేషన్, డివిజన్ ఎలా యూజ్ చేస్తామో అలాగే మనకు క్యారీ యాడ్ రూల్ అని వేదిక్ మ్యాథ్స్లో యూజ్ చేస్తాం. బార్ అనే సింబల్తో దాన్ని రిప్రజెంట్ చేస్తారు. ఓకే, సో ఇందులో ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ప్రాబ్లమ్స్ ఇలా ఉంటాయి ప్రాబ్లమ్స్. సో ఎలా చేయాలి? రైట్ సైడ్ నుంచి మనకు ప్రాబ్లం చేయడం సాల్వ్ చేయాలి. సో ఫస్ట్ 4 అలాగే రాశాను. 2 + 3 ఏమవుతుంది? 5. ఈ బార్కి అటువైపు ఇటువైపు ఉన్న నెంబర్స్ని యాడ్ చేయాలి. ఇది రూల్. అండర్స్టూడ్? దెన్ 6 అలాగే రాసుకుంటాం. 654 ఈజ్ ది ఆన్సర్ ఫర్ 63/24. సో ఇది అడిషనా సబ్ట్రాక్షనా ఏంటి అనేది లాస్ట్లో చెప్తాను. సో ప్రాబ్లమ్స్ ఇలా ఉంటాయి. ఇంకో ప్రాబ్లం తీసుకుందాం. 78/96 తీసుకుంటే 78/96. సో ఆర్ అలాగే రాస్తాము. 9 + 8 ఇప్పుడు ఏమైంది? 17 వచ్చింది, డబుల్ డిజిట్ వచ్చింది. సో ఏం చేయాలి? 7 ఆన్సర్లో రాసి 1 తీసుకెళ్ళి పక్కన ఉన్న క్యారీకి ఇచ్చేయాలి. 7 + 1 ఏమైంది? 8. 876 ఈజ్ ది ఆన్సర్. అర్థమైందా? 78/96కి 876 ఎలా వచ్చిందో? వెరీ గుడ్. ఇప్పుడు ఇంకో పెద్ద ప్రాబ్లం తీసుకుందాము. సో ఇలా తీసుకుంటే ఎన్ని నెంబర్ తీసుకుంటే సేమ్ రూల్. బార్కి ఇటువైపు అటువైపు ఉన్న నెంబర్లు యాడ్ చేయాలి. 6 + 4 10. సో 0 ఇక్కడ, 1 ఇక్కడ. సో ఇక్కడ వచ్చింది ముందు ఇక్కడ కూడేయాలి. ఎందుకంటే ఆ బార్కి ఇటువైపు అటువైపు ఉన్న 2 నెంబర్లకు మనము యాడ్ చేయాలి కాబట్టి ముందు ఇక్కడ 9 + 1 10 అయింది. 10 + 8 18. అండ్ 7 + 1 8. సో 88084. ఓకే,
అండర్స్టూడ్? ఎలా వచ్చిందో అర్థమైందా అందరికీ? దీపక్, ఇజ్ ఇట్ క్లియర్? మనకేంటంటే క్యారీ ఆర్డర్ రూల్లో మనకి ఇంకో స్పెషల్ కేసు ఉంది. మనకేంటి స్పెషల్ కేసు ఏంటంటే సింగిల్ డిజిట్ ఉందనుకోండి, $72, 4. ఇక్కడ ఉన్న వాటిలో సింగిల్ డిజిట్స్ 2 ఉన్నాయి. సో మనం సింగిల్ డిజిట్స్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే వాటిని ఫస్ట్ డబుల్ డిజిట్స్గా మార్చుకున్న తర్వాత క్యారీ ఆర్డర్ రూల్ అప్లై చేయాలి. 04కి 4కి 9కి 09కి తేడా ఏం లేదు కాబట్టి నో ప్రాబ్లం. సో 4, 0 + 2, 2, 7 + 9 it is 16. So 1 + 8 it is 9, it's 6. So 69624. అర్థమైందా క్యారీ ఆర్డర్ రూల్? అందరికి అర్థమైందా? సో ఇప్పుడు మనము ఈ క్యారీ ఆర్డర్ రూల్ యూజ్ చేసి టేబుల్స్ అప్ టు 10 crores ఇన్ జస్ట్ 10 minutes ఎలా చేస్తామో చూద్దాం. ఓకేనా? రెడీనా? నాకు ఇప్పుడు ఏ టేబుల్ కావాలి మీకు ఎవరికైనా చెప్పండి. దీపక్ ఇస్ దేర్? అంబిక? యా, ఓకే. లెట్ మీ టేక్ 684 times 6 కావాలనుకోండి, నాకు ఈ టేబుల్ కావాలి. సో దీనికి ఏం చేస్తాను, 6 times 6 is 36 bar, 4 8 6 48 bar, 6 times 4 24. Apply carry order rule, you will get the answer. 4 8 plus 2 10 kada. So then 4 plus 1 5, 5 plus 6 11. So and 3 plus 1 4. So 684 times 6 is 4104. This is the answer. Ardhamainda? You see, I will do very big problem like 6 8 4 2 5 3 2 6 7 8 6 times 4, anything. We can take any number 1 to 10 because we are learning tables, right? So we can take anything. So 24 bar, 32 bar, 4 times 8 32, 4 times 4 16, 8, 4 times 5 20, 4 times 3 12, 8, 24, 28, 32, then 24. Answer is 4 4 1 7 0 3 1 0 7 3 7 2. Yeah, there are so many differences, Jayaprakash garu. నార్మల్ మ్యాథ్కి వేదిక్ మ్యాథ్కి చాలా డిఫరెన్స్ ఉంది. మీకు దాని యొక్క పెద్ద హిస్టరీనే ఉంది దాని గురించి మనం తెలుసుకోవాలనుకుంటే. సో వేద గణితం అండ్ మెకాలీ విధానంలో గణితం మనకు అలవాటు చేసినారు. గణితమే కాదు, అన్ని సబ్జెక్టులు బ్రిటిష్ వారు మనకి ఏం చేసినారంటే మెకాలీ పద్ధతి, ఆ పద్ధతి యూజ్ చేసుకొని మనకు గణితం ఒకటే కాదు అన్ని సబ్జెక్టులు మనకు లిమిటెడ్గా, అంటే బుక్ విధానం మనకు అలవాటు చేసి ఆ బుక్లో ఏముందో అది మాత్రమే మనకు వేదము, అది మాత్రమే చెయ్యాలి, అది తప్ప దాటి వెళ్ళకూడదు అనే ఒక మెకాలీ విధానాన్ని మనకు పరిచయం చేసినారు బ్రిటిష్ వారు. ఎందుకంటే వాళ్ళు బ్రిటిష్ కాలంలో మనల్ని విడదీయాలి, మనల్ని పాలించాలి, మనల్ని బానిసలుగా చేయాలంటే చాలా కష్టంగా ఉంది. కారణం ఏంటి అని తెలుసుకోవడానికి ఒక శాస్త్రవేత్తను పంపిస్తే ఆయన మన మీద అందరి మీద రీసెర్చ్ చేసి మానసికంగా మరియు తెలివితేటల పరంగా చదువు పరంగా అన్నిటి పరంగా రీసెర్చ్ చేసి ఫైనల్గా ఏం కనుక్కున్నాడంటే వాళ్ళ విద్యా వ్యవస్థ చాలా గట్టిగా ఉంది, వాళ్ళ జ్ఞానం చాలా గొప్పది, వారి వేదాలు చాలా విలువైనవి, వాటిని ఎప్పుడైతే వారి నుంచి దూరం చేస్తామో వాటికి అప్పుడే మనం విడగొట్టగలం, వాళ్ళను మనం బానిసలుగా మనం చేసుకోగలం అనే నివేదిక వాళ్ళకి సమర్పిస్తే అప్పుడు మన వేద గణితాలని మన వేదాలని కాల్ చేసుకుంటూ వాటిని సముద్రంలో పడేస్తూ ఇదంతా నాశనం చేస్తూ మనకు ఒక కొత్త విద్యా విధానాన్ని మరియు బిజినెస్ మెంటాలిటీని మనకు అలవాటు చేసినారు. అలా అలవాటు చేసి మరియు మనకున్న
గోమాతను మనకు దూరం చేసినారు. సో, చాయ్ పత్తి మనకు అలవాటు చేసి, గేదె పాల ద్వారా టీని మనకు టేస్ట్ చూపించి, ఆవు పాలతో చేస్తే ఆ టేస్ట్ రాదని మనకు అలవాటు చేసి, మన ఇంట్లో 10 గోవులున్న నిష్పత్తిని 8 గోవులు, 2 గేదెలు మరియు 5 ఆవులు, 5 గోవులు, 5 గేదెలు మరియు 0 ఆవులు, 10 గేదెలు వ్యాపార విధానం ద్వారా రీప్లేస్ చేసి, మనకు ఆవుల్ని మనకు దూరం చేసి, గోమాతల కొమ్ముల నుంచి, సూర్యరశ్మి నుంచి తను తీసుకునే శక్తిని కొమ్ముల ద్వారా, మోపురం ద్వారా తీసుకొని అది భూమాతకిచ్చి, భూమాత ద్వారా మన పాదాలకు మనకు ప్రసరించేలా చేసేంత మహాద్భుతమైన విషయము గోమాత. మరియు ఆమె మూత్రము, పంచకము మరియు ఆమె యొక్క పేడ ఇవన్నీ కూడా మనకు ఇమ్యూనిటీ పవర్‌ని మరియు బ్యాక్టీరియాని చంపుతుంది. మనకు రోగాలు రాకుండా చేస్తుంది. ఇలా అన్ని విధాలుగా మనకు దాన్ని దూరం చేసి, గోమాతను మనకు దూరం చేసి, మన ఆరోగ్య వ్యవస్థను కూడా నాశనం చేసి, మన దగ్గరున్న మూలిక వైద్యాలు రకరకాలన్నీ తీసుకెళ్ళి ఆహ్, రకరకాల మెడిసిన్స్ మనకు తిరిగి మనకు అమ్మటం మొదలుపెట్టి, ఇలా మనల్ని పూర్తిగా దోచుకోవడం జరిగింది. చాలా విషయాలు పిల్లలకి తెలీదు. ఊరికే ఏదో అప్పుడేదో గాంధీ తాత ఫైట్ చేసినాడంట. మనకు స్వతంత్రం వచ్చిందంట. అంతకుముందు ఏం జరిగిందో తెలీదు. ఎంతమంది చనిపోయినారో తెలీదు. అసలు మనల్ని మొత్తాన్ని భారతదేశం మొత్తాన్ని విద్యా వ్యవస్థను మన యొక్క యువతను, జ్ఞానాన్ని, పండితులని, మహా జ్ఞానులందరినీ ఎందుకు చంపినారో గూడా తెలీదు. ఏం తెలియకుండా జస్ట్ ఏదో ఆగస్టు 15 అంటే చాక్లెట్‌లు పంచుకునే రోజనే ఆలోచనతో పిల్లల్ని పెరుగుతున్నారు. దాని నుంచి తల్లిదండ్రులు, తాతలు, అవ్వలు వీళ్ళందరూ చెప్పాలండి. వేదగణితం యొక్క మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే జయప్రకాష్ గారు, వేదగణితం మనకేం నేర్పుతుందంటే, వేదం అంటే వద, అంటే పలుకు, సంస్కృతం, తెలుగు భాష, తెలుగు అర్థం పలుకు. గణితం అంటే గణన ప్లస్ జ్ఞానం. పలుకు అంటే మనం మాట్లాడే మాట, గణన అంటే మనం చేసే క్యాలిక్యులేషన్ ఆర్ కౌంటింగ్ ఆర్ వాలిడేటింగ్ ఎనీథింగ్ అండ్ జ్ఞానం అంటే నాలెడ్జ్. సో, మనం ఒకే విషయాన్ని మల్టిపుల్ టైమ్స్ రిపీటెడ్‌గా చేస్తే మనకొచ్చేదే జ్ఞానం. 7 3 జా 21 అంటున్నారు. అసలెలా 21? అందరూ చాలామంది మిడిమిడి జ్ఞానాలు ఇవి కూడా తెలియనితనం. 7 మూళ్ళ 21 అంటే 7ను 3 సార్లు కూడితే వచ్చేదే 21 అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానీ సత్యం ఏమిటంటే 7 టైమ్స్ 3 7 మూళ్ళ 7 మూళ్ళ ఓకే. లేకపోతే 7 3 జా ఆ పలికే విధానంలో చూడండి 7 మూళ్ళ అంటున్నాం గానీ 3 ఏళ్ల గాదు. 7 మూళ్ళ అంటే 3ను 7 సార్లు కూడితే వచ్చేది. ఏ ఏ కాదు. కాదు. ఇలా ఈడే. సో, మనకేంటంటే వాడు ఇలా వాడు బేసిక్ నాలెడ్జ్ లేకుండా మనము ఎడ్యుకేషన్ అనేది జరుగుతా ఉంది. సో, ఇక్కడ ఈ మల్టిపుల్ టైమ్స్ చేయడం వల్లే మనకు తెలుసనమాట. 7 మూళ్ళ 21 అని. ఓకే. ఇన్ని సార్లు కూడితే మనకి 21 వస్తుందని ఎప్పుడైతే మన మనసులో సత్యం అనేది ఏదైతే తెలిసిందో, దాన్ని మాత్రమే మనం నోటి నుంచి పలుకుతాం. అంతేగాని 7 మూళ్ళ నేను అడిగితే 12 అంటారా ఎవరన్నా? ఎనీ వన్ ఆఫ్ యూ? విల్ యూ టెల్ దట్ 7 3 జా 13 ఆర్ 16? మిమ్మల్ని అన్‌మ్యూట్ చేశాను. మీరు మాట్లాడాలనుకుంటే మాట్లాడొచ్చు. సో, 7 మూళ్ళ 21 అని కాకుండా ఎవరన్నా 13, 15 అని చెప్తారా? చెప్పరు. ఎందుకంటే ఇది సత్యం గాబట్టి. వేదగణితం మనకేం నేర్పుతదంటే చిన్నప్పటి నుంచే మీ నోటి నుంచి మీరైతే గణన చేయగా మీరు వచ్చిన జ్ఞానం ఏదైతే ఉందో అది సత్యవంతమైన విషయాన్ని మీ నోటి నుంచి సత్యాన్ని మాత్రమే పలకాలి అని మనకు వేదగణితం నేర్పుతుంది. చిన్నప్పటి నుంచే మనకు అబద్ధాలు చెప్పకూడదని వేదగణితం నేర్పుతుందండి. ఏ విద్య మనకు నేర్పుతుందండి ఇలా? మన వేదాలలో ప్రతి ఒక్క సారం కూడా చాలా అర్థవంతమైనది. ప్రతి విషయాన్ని మనకు నేర్పుతుంది. ఆ ఉచ్చారణ చేసినప్పుడు ఆరోగ్య వ్యవస్థ, నరాల వ్యవస్థ బాగుపడుతుంది. ప్రతి వాడే ప్రతి సంస్కృత పదం కానీ, ప్రతి పదం కానీ దానివల్ల మనకు ఆ అర్థవంతమైన చదువొస్తుంది. ఈ చాలా విషయాలు మనకు తెలియవు. మనకెంతసేపున బుక్కులు పట్టుకున్నామా, బట్టి కొట్టినామా, చచ్చినామా, మార్కులొచ్చినాయా, అయిపోయిందా? ఇదే విద్యా విధానంతో ముందుకెళ్తున్నాం తప్ప, వి ఆర్ నాట్ నోయింగ్ ది బేస్. అసలు బేస్ ఏంటి అనేది ఎవరికీ తెలీదు. అసలు 0 ఎందుకు కనుక్కున్నారు? 0 అసలు ఎందుకు 0 అన్నారు? మీరు ఎలా 0ను అర్థం చేసుకున్నారు? మీకందరికీ ఎంతమందికి 0 అంటే డెఫినిషన్ తెలుసు? అసలు ఎందుకు 0ను కనుక్కోవాల్సొచ్చింది? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు మిమ్మల్ని సడెన్‌గా ఒక బంగారు యాపిల్ కావాలి అని నేను అడిగాననుకోండి. అందరూ ఏం చెప్తారు? వాట్ యూ విల్ సే? నా దగ్గర లేదు అంటారు. నీ దగ్గర లేదంటే అర్థం ఏంటి? నా దగ్గర ఏమీ లేదు.
ఏమీ లేదంటే శూన్యం. ఇదే సున్నా. ఆ శూన్యాన్ని రిప్రజెంట్ చేయడానికి నీ దగ్గర ఒకటి ఉంది, ఒక యాపిల్ ఉందంటే ఒకటి ఉందని చెప్తావు, 10 ఉంటే 10 ఉందా అని చెప్తావు. ఏమీ లేదంటే దాన్ని రిప్రజెంట్ చేయడానికే సున్నాను కనుక్కున్నారు. ఎంతమందికి తెలుసు ఈ విషయం? ఏందో 0, 1, 2, 3 వట్టి కొట్టామా, చెప్పినామా, అయిపోయిందా అన్నట్టు. చాలామందికి ఎన్నో విషయాలు తెలియవు. బేసిక్స్ తెలియకుండా మనం నేర్చుకుంటున్నాం. గుడ్డెద్దు చేలో పోయినట్టు. ఆడేదో చెప్పింటాడు, ఆడేదో చెప్పింటాడు, ఆడేదో చెప్పింటాడు, ఏందో తెలియదు. ఏందో అది. ఆ ఏందోనే ఎంతకాలం పోయినా ఏందోనే. ఎంతమందికి గణితము అంటే గణితం అని ఆ పలకటం కూడా గణితము అని ఎందుకు వచ్చిందని ఎంతమందికి తెలుసు? గణన ప్లస్ జ్ఞానము ఈక్వల్ టు గణితం అని. అర్థం లేని చదువు వ్యర్థమని సామెతలు ఇవన్నీ నిజాలు చూసే రాసుంటారు, కానీ మనకు తెలియదు. సో ఇలా వేదిక్ మ్యాథ్స్ నేర్చుకోవడం వల్ల మీకు అసలు మ్యాథ్స్ అంటే భయం పోతుంది. ఐక్యూ లెవెల్ ఇంక్రీజ్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ బ్రెయిన్ యాక్టివేట్ అవుతాయి. ఎందుకు యాక్టివేట్ అవుతాయి? 682 × 999 అన్నాను అనుకోండి. నేను ఈ ప్రాబ్లం మీకు చెప్పాను. లెఫ్ట్ సైడ్లో ఒక నెంబర్ సబ్ట్రాక్ట్ చేయాలి, రైట్ సైడ్ ఫస్ట్ 681 రాస్తాము. సో దాని తర్వాత 9లోంచి 6 పోతే 3, 9లోంచి 8 పోతే 1, 9లోంచి 1 పోతే 8. చూడండి, 682 × 999 ఆన్సర్ని సింపుల్గా మనం చేయగలిగాం. అర్థమవుతుందా? జస్ట్ ఇక్కడ చూడండి, ఎందుకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ బ్రెయిన్ యాక్టివేట్ అవుతుందని ఎందుకు చెప్పానంటే, ఫస్ట్ 682 - 1 చేసేటప్పుడు మనం లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ యూజ్ చేసుకొని ఈ 682 - 1 చేస్తాం. ఇంకా ఈ సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు 9 - 6 3, 9 - 8 1, 9 - 8 1 8 అని రైట్ చేసేటప్పుడు రైట్ సైడ్ బ్రెయిన్ యూజ్ చేస్తాం. ఇవి రెండు యూజ్ చేసి ప్రతి వేదిక్ మ్యాథ్స్లో ప్రతి మెథడ్ని మనం బోత్ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ బ్రెయిన్ యూజ్ చేసి చేస్తాం. కావాలంటే చూడండి, నేను ఇప్పుడు దాకా టేబుల్స్ అప్ టు 10 crores చెప్పాను. అందులో కూడా 6 8 5 4 3 × 6 అన్నారు అనుకోండి. ఫస్ట్ చూడండి, లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ యూజ్ చేసి లెఫ్ట్ సైడ్ నుంచి 6 36, 8 48, 6 30, 6 24, 6 18 అని రాస్తున్నారు. ఇప్పుడు రైట్ సైడ్ బ్రెయిన్ యూజ్ చేసి క్యారియర్ రూల్ అప్లై చేస్తున్నారు. 5 2 + 0 2, 3 + 8 11. సో 4 + 1 5, 5 + 6 11 అగైన్. క్యారీ ఇక్కడ ఇస్తున్నాం. సో 3 + 1 4. అండర్స్టూడ్? Yeah, very good. Have you removed him? That's good. This is the answer. I hope you understand. సో మేము వేద పాఠశాలను అందుకోసం స్టార్ట్ చేసాము, టు గివ్ ది క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ టు ది స్టూడెంట్స్ అండ్ టు గివ్ గురుదక్షిణ బ్యాక్ టు ది గురూస్. ఎవరైతే ఈ ప్రైవేట్ టీచర్స్ అయితే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో జయప్రకాష్ గారు విత్ 888 చేశారు. ఇట్ ఈస్ ఓన్లీ అప్లికబుల్ టు 999 సార్. సో మీరు 888 ప్రకారం చేయాలనుకుంటే ఎనీ 3 digit ఇంటూ ఎనీ 3 digit ఇలా చేయొచ్చండి. So answer is 6 1 and 16, 13 14 plus 2 16, 11 plus 1 2 12 plus 8 20. So this is the answer. So like that, by using calculator, without using calculator, we can solve like a computer if you learn Vedic maths. So there are so many methods which are very easy. Even
సెకండ్ క్లాస్ పిల్లలు కూడా, థర్డ్ క్లాస్ పిల్లలు కూడా మనము వేదిక్ మ్యాథ్స్ నేర్చుకోవచ్చు. ఇప్పుడు చూడండి చాలా సింపుల్గా మనము ఇఫ్ యూ లెర్న్ విత్ క్యారీ యాడ్ రోల్ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు డూ. సో దిస్ ఈస్ ది ఆన్సర్. లైక్ చూడండి ఎంత ఫాస్ట్గా సెకండ్స్లో చేయొచ్చు మనం వేదిక్ మ్యాథ్స్ నేర్చుకుంటే. ఇక్కడ ఈ వేదిక్ మ్యాథ్స్ నేర్చుకోవడానికి మీరు పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. 9 టేబుల్స్ వస్తే చాలు. అండ్ సింపుల్ అడిషన్ సబ్ట్రాక్షన్, సింపుల్వి, మళ్ళీ పెద్ద టఫ్ ఏం కాదు. సో నేను 888 అవన్నీ నేను క్లాస్ మీరు రిజిస్టర్ అయ్యి జాయిన్ అయితే కనుక అన్నీ నేర్పిస్తాను. అట్ ఏ టైం అన్నీ చెప్పకూడదు. ఓకేనా అమ్మా సాహితి? ఇట్ ఈస్ అండ్ 3 డిజిట్ ఇంటూ 3 డిజిట్. అది చాలా అంటే అది సెకండ్ లెవెల్లో వస్తుంది ఆ ప్రాబ్లమ్. అది నీకు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే బేసిక్స్ నుంచి అన్నీ చెప్పాలి. ప్రతి టాపిక్ అయిపోతూ పోతే నీకు అది చాలా ఈజీ అవుతుంది. ఐ విల్ టెల్ యూ ఇఫ్ యూ జాయిన్. అండ్ దిస్ ఈజ్ అబౌట్ అంటే మీకు ఈ వేదిక్ మ్యాథ్స్ అనేది మొత్తం 5 లెవెల్స్ ఉంటుంది. ఓకే, సో ఈ 5 లెవెల్స్లో మీరు వేదిక్ అడిషన్, వేదిక్ సబ్ట్రాక్షన్, వేదిక్ మల్టిప్లికేషన్, వేదిక్ డివిజన్, పర్సంటేజెస్, ఎనీ ఫ్రాక్షన్స్ అండ్ స్క్వేర్స్, స్క్వేర్ రూట్స్, క్యూబ్స్, క్యూబ్డ్ రూట్స్, లైక్ అడ్వాన్స్డ్ టెక్నిక్స్. అడ్వాన్స్డ్ టెక్నిక్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ప్రాబ్లమ్ ఇచ్చేసి నెంబర్ ఇచ్చేసి ఫైండ్ ఇట్ ఈస్ అన్ ప్రైమ్ ఆర్ నాట్, ఇట్ ఈస్ ఎ పాలిండ్రోమ్ ఆర్ నాట్, ఇలా ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ ఆల్సో ఆల్జిబ్రా. ఓకే, సో ఇది మొత్తం 5 లెవెల్స్. ఈ లెవెల్స్ కంప్లీట్ చేస్తే కనుక నెక్స్ట్ 6th లెవెల్ ఏంటంటే ట్రిగోనామెట్రీ, జియోమెట్రీ. వేదగణితంలో చేయలేదంటూ ఏది లేదండి. వేదగణితం చాలా మన వేదాల నుంచి ఉన్నది. దాన్ని బేస్ చేసుకొని మన పురాతనమైన గుడులన్నీ కట్టినారు. వేదగణితం లేకుండా అసలు జీవితమే లేదు. కావాలంటే మీరు ఏదైనా గుడులకు వెళ్ళినప్పుడు చూడండి, కొంతమంది స్వామీజీలు ఉంటారు, బొమ్మలు ఉంటాయి గుడి మీద. సో ఆ బొమ్మలలో కానీ లేకపోతే ఆయన బ్రహ్మ ఉంటాడు, సృష్టికర్త. సో ఆయన దగ్గర ఒక బ్యాగ్ ఉంటుంది. ఆ బ్యాగ్లో మీరు కావాలంటే చూడండి ఒక స్కేల్ ఉంటుంది, కావాల్సిన మ్యాథ్స్కి సంబంధించిన టూల్స్ కూడా ఉంటాయి ఆయన దగ్గర. మీరు ఒకసారి ఆ బ్యాగ్ చెక్ చేయండి. ఒకసారి అంటే బ్యాగ్ చెక్ చేయడం అంటే గుడికి వెళ్ళేసి ఆ బొమ్మ చూడండి, కావాలంటే నెట్లో వెతకండి. వాట్ విల్ బి ది బ్యాగ్ ఇన్ ది ఋషీస్ ఇన్ ఓల్డెన్ డేస్ అని. యూ కెన్ సీ స్కేల్ ఆల్ దోస్ థింగ్స్. మ్యాథమెటిక్స్ ఇప్పుడు వచ్చింది కాదండి, వేదగణితం ఎప్పుడో పుట్టింది. సో లైక్ దట్ యూ కెన్ సాల్వ్ లైక్ 7 3 9 6 2 పార్ట్స్ చేస్తారు. అండ్ 7 3 విల్ బి లైక్ సో 8 and సో 84 or 86. సో ఇందులో కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు ఈజీగా. 84 ఈజీగా చేసేస్తే సో ఇదే ఆన్సర్. కావాలంటే క్లారిటీ చూడండి. 244, 636, 48, 96. సో 6 9 7396. సో ఆన్సర్ ఇస్ 86. జయప్రకాష్ గారు, ఇస్ ఇట్ రైట్ అండి? అండ్ యూ కెన్ అన్మ్యూట్ ఇట్ నౌ. నేను అన్మ్యూట్ చేస్తున్నాను. ఓకేనా అండి? చాలా ఈజీ. మీకు ఇదే కాదు, క్యూబ్డ్ రూట్ కూడా టక్క చేసేయచ్చు. మీకు చాలా విషయాలు వేదగణితము ప్రతి ఒక్క విద్యార్థి చదవవలసిన మహాగ్రంథము. ఇది నేను ఈ 6 నెలల్లో నేను ఎక్స్పీరియన్స్ అయ్యాను. అవుట్కమ్ ఈజ్ ఆసమ్. నా యంగెస్ట్ స్టూడెంట్ ఎవరంటే అమెరికాలో కిండర్ గార్డెన్ కంప్లీట్ చేసిన ఒక బాబు విరాట్. హైయెస్ట్ స్టూడెంట్ ఎవరంటే ఐఏఎస్కి ప్రిపేర్ అవుతున్నాడు. అతను 2nd క్లాస్లో వదిలేసినాడు మ్యాథ్స్ని భయపడి, టీచర్ తిట్టిందని. అప్పుడు వదిలేసి భయపడుకుంటా దాని వెంబడి పరిగెత్తున్నాడు. నాకొద్దునైనా మ్యాథ్స్ అని పరిగెత్తుకుంటూ ఇంటర్లో ఏం చేసినాడు, హెచ్ఈసి, ఎంఈసి, లైక్ మ్యాథ్స్ కాదు సారీ, హెచ్ఈసి, సిఈసి ఈ కోర్సులు తీసుకున్నాడు. అది కూడా అయిపోయిందా, డిగ్రీలో పాలిటిక్స్ తీసుకున్నాడు. ఇప్పుడు ఐఏఎస్కి ప్రిపేర్ అవుతున్నాడు.
ఐఏఎస్ ప్రిలిమ్స్ మెయిన్స్కి వచ్చేటప్పటికి మళ్ళీ ఏమైపోయింది, భూమి గుండ్రంగా ఉంటుంది కదా, తిరిగి మ్యాథ్స్ మళ్ళీ తన దగ్గరికే వచ్చింది. నాన్న బేటా, నువ్వు ఎక్కడికి పోయినా నేను నిన్ను వదలను నాయన, నిన్నే కాదు ఎవరిని వదలను, నువ్వు ఎంబీఏ తీసుకునే నేను వస్తాను, నువ్వు ఏ గంగలో దూకినా మళ్ళీ నేను ఆడ ఉంటాను. గంగలో నీళ్ళు ఎన్ని ఉన్నాయి క్యాలిక్యులేట్ చేయాలి, లోతు ఎంత చెక్ చేయాలి, నువ్వు ఈదాలంటే నువ్వు ఏ యాంగిల్లో మూవ్ చేయాలి, అలా మూవ్ చేస్తే ఎంత స్పీడ్ పోతావు, ఇవన్నీ చేయాలన్నా మ్యాథ్స్ కావాలి నాయన, నేను వదలను రా బేటా నిన్ను. నువ్వు చచ్చిపోయినా కూడా నీ పెట్టె తయారు చేయాలంటే ఆ పెట్టెకి ఎంత కొలత ఉండాలా, నీ గొంతు తీయాలంటే ఎంత కొలత ఉండాలన్నా కూడా మ్యాథ్సే కావాలా. ఏమంటావు? కనుక మ్యాథ్స్ నేను నిన్ను వదలను నాయన అని మ్యాథ్స్ చెప్తే ఆ బాబు మళ్ళీ వచ్చి నా దగ్గర మ్యాథ్స్ నేర్చుకుంటున్నాడు. యా, దిస్ ఈజ్ అన్ ఇంట్రొడక్షన్ క్లాస్, ఇట్ ఈస్ ఏ డెమో క్లాస్. ఓకే, యాక్చువల్ క్లాసు మండే అంటే రేపటి నుంచి సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు ప్రతిరోజు క్లాస్ ఉంటుంది. అండ్ వేదగణితంలో మీరు ఏమి అంటే వేద పాఠశాలలో మీరు ఏం నేర్చుకున్నా కూడా మంత్కి 2000 ఫీజు. అండ్ మండే టు ఫ్రైడే ఉంటాయి క్లాసెస్, 20 క్లాసెస్ ఉంటాయి పర్ మంత్. ఓకేనా అండి? మా దగ్గర 60 మంది టీచర్లు ఉన్నారు, వాళ్ళంతా కూడా కంట్రీ వైడ్ బెస్ట్ ఫ్యాకల్టీ. మీరు ఇంతవరకు చూసే ఉంటారు డెమో ఇచ్చిన వాళ్ళు, ఎక్కడ కూడా ఏ ఒక్కరిలో కూడా నాకు ఈ సబ్జెక్ట్ చెప్పడము ఇష్టం లేదు అనే ఆ ఫీల్ కానీ ఏది కానీ, నేను ఎంత బాగా చెప్పాలి అనే ఆలోచన ఉంది తప్ప వాళ్ళకి ఎవరికైనా కూడా, నా వేద పాఠశాలలో ఉండే మా గురువులందరికీ కూడా దే ఆర్ రియల్లీ ప్యాషనెట్ అబౌట్ టీచింగ్. దాన్ని బాధ్యత, చదువు చెప్పడం అనేది బాధ్యత అని ఆలోచన తీసుకున్న వాళ్ళు మాత్రమే మాకు వేద పాఠశాలలో టీచర్లుగా ఉన్నారు. మాకు 7 స్టేట్స్ నుంచి ఉన్నారు టీచర్స్, ఒరిస్సా, మహారాష్ట్ర, గుజరాత్ అండ్ తెలంగాణ, ఆంధ్ర, బెంగళూరు, కర్ణాటక అండ్ ఐ ఫర్గాట్ దట్ నేమ్ ఆఫ్ దట్. ఒక ఫ్యాకల్టీ ఉన్నారు, ఒక డిఫరెంట్ నేమ్, అది నేను పేరు గుర్తుపెట్టుకోలేదు. సో దేర్ ఆర్ మెనీ అప్లికేషన్స్, చాలా అప్లికేషన్స్ వచ్చాయి. ఎందుకంటే పరిస్థితి అందరు ప్రైవేట్ టీచర్స్ యొక్క పరిస్థితి అదే. ఎస్, వీ విల్ ప్రొవైడ్ మెటీరియల్ ఎవ్రీ మంత్. ఒక లెవెల్ అయిపోతూనే ఆ లెవెల్కి సంబంధించిన మెటీరియల్ ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఎవ్రీ క్లాస్ ఎలా ఉంటుంది, ఆ 1 అవర్ క్లాస్ ఎలా జరుగుతుందంటే ఫస్ట్ 10 మినిట్స్ లాస్ట్ క్లాస్ యొక్క ప్రాబ్లమ్స్ ఏవైతే చెప్పుంటానో వాటి మీద ఒక 5-6 ప్రాబ్లమ్స్ అడుగుతాను. వాళ్ళు ఎంతవరకు ప్రాక్టీస్ చేసినారు, దానికి ఒక ఛాలెంజ్ రౌండ్ అని పెట్టేసి ఆన్సర్ ఎవరు బాగా చెప్తే 5 క్వశ్చన్స్కు 4 క్వశ్చన్స్కు ఎవరు ఎక్కువ ఫస్ట్ ఆన్సర్ ఇస్తే వాళ్ళను విన్నర్ ఆఫ్ ద డేగా అనౌన్స్ చేయడం జరుగుతుంది. ఇది స్టెప్ 1. తర్వాత 5 మినిట్స్ పాటు బాడీ మెడిటేషన్ జరుగుతుంది. ఏ సింపుల్ మెడిటేషన్ విచ్ ఇస్ డిజైన్డ్ బై మీ. చాలా బాగుంటుంది, మైండ్ ప్లెజెంట్గా అయిపోతుంది. 5 మినిట్స్ తర్వాత 30 మినిట్స్ పాటు రోజుకు ఒక టెక్నిక్ మాత్రమే చెప్తాను నేను. సో 30 మినిట్స్ పాటు ఆ టెక్నిక్ ఎక్స్ప్లెనేషన్ జరుగుతుంది. సో ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఒక నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతూ వస్తాను. ఫస్ట్ ఒక క్వశ్చన్ అడుగుతాను. క్వశ్చన్ అడిగిన తర్వాత క్లాస్లో ఉన్న 20 మంది ఉంటే 20 మంది కరెక్ట్ ఆన్సర్ ఇస్తేనే నేను ఆ టాపిక్ వాళ్ళకి అర్థమైందని బిలీవ్ చేస్తాను. ఎవరో ఒక్కరు తప్పు చేసినా మళ్ళీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలా అందరూ ఆ 30 మినిట్స్లో ఆ టాపిక్ని పర్ఫెక్ట్గా అర్థం చేసుకుంటారు. సో లాస్ట్ 15 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ బేస్డ్ ఆన్ టైం కన్సర్న్, లాస్ట్ 10 మినిట్స్ ఏముంటుందంటే ధర్మ సందేహం అని ఉంటుంది. ధర్మ సందేహం. సో నా పేరు సంజీవ్ రాయుడు, నేను ఎంటెక్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ చేశాను. ఓకే, సిఎస్సి చేశాను. 8 ఇయర్స్ పాటు అసిస్టెంట్ ప్రొఫెసర్గా వర్క్ చేశాను. అండ్ పిహెచ్డి కూడా చేస్తున్నాను. పార్ట్ టైం పిహెచ్డి చేస్తున్నాను కేఎల్ఈ విజయవాడలో. వాట్ యూ నీడ్ టు పర్చేస్ అభిషేక్? యూ నీడ్ నాట్ టు పర్చేస్ ఎనీథింగ్. క్లాస్కి ఫీజు పే చేస్తే చాలు, మీరేం కొనే పని అవసరం లేదు, బుక్ని కొనే పని కూడా లేదు. నేను మెటీరియల్ ఇస్తాను, ఏ బుక్ ఏమి కొనాల్సిన అవసరం లేదు, నేనే చదువు చెప్తాను. ముందు మీరు బుక్ కూడా మెటీరియల్ కూడా మీకు అవసరం లేదు. ఏ రోజు చెప్పే క్లాస్ ఆ రోజు అంత బాగుంటుంది, మీరే నోట్ చేసుకుంటారు. బుక్ అవసరం లేదు, మీరే బుక్ తయారు చేయొచ్చు, అంత బాగా చెప్తాను, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నా గొప్పలు నేను చెప్పుకోవడం కాదు, కానీ 6 నెలల్లోనే 300 మంది విద్యార్థులకు రీచ్ అయినానంటే అర్థం చేసుకోండి. ఓకేనా? అంత బాగుంటుంది నా క్లాస్ని, అంత బాగా ఎంజాయ్ చేస్తారు. ఓకేనా?
లాస్ట్ 15 to 10 minutes ఏం చెప్తా, 10 to 15 minutes ఏముంటుందంటే ధర్మ సందేహము. నేను మోటివేషనల్ స్పీకర్ని కూడా. ఓకే, 120 స్కూల్స్కి వెళ్ళాను. కస్తూరిబా, గురుకులాస్, గవర్నమెంట్ స్కూల్స్, డిగ్రీ కాలేజెస్, ఇంటర్ కాలేజెస్, 20,000 మంది విద్యార్థుల్ని కలిశాను. ప్రతి ఒక్కరికి కలిసినప్పుడల్లా అడిగిన ప్రతిసారి మీకు ఈ టఫ్ సబ్జెక్ట్ ఏంటంటే అందరు సారీ సమ్ టెక్నికల్ ఇష్యూ. సో మ్యాథ్స్ అంటే ఆ భయాన్ని పోగొట్టాలని చెప్పేసి ఐ హ్యావ్ స్టార్టెడ్ దిస్ వేదిక్ మ్యాథ్స్ కోర్స్. అండ్ విత్ 3 స్టూడెంట్స్తో స్టార్ట్ చేసిన నేను ఇప్పుడు 300 మంది విద్యార్థులకు రీచ్ అవ్వగలిగాను. సో నా దగ్గర 60 మంది టీచర్లు ఉన్నారు. నాట్ ఓన్లీ వేదిక్ మ్యాథ్స్, మేము 4 డొమైన్స్లో టీచ్ చేస్తున్నాము. ఫస్ట్ డొమైన్ లైక్ ఎడ్యుకేషన్ విత్ కోడింగ్ కూడా 5th క్లాస్ నుంచే కోడింగ్ స్టార్ట్ చేస్తున్నాము. C++, జావా, HTML, వెబ్ టెక్నాలజీస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, పైథాన్, ఇలా ఈ కోర్సెస్ అన్ని చెప్పడానికి ఒక డొమైన్ ఎడ్యుకేషన్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అవన్నీ కలిపి. ఇంకోటేమో సైకాలజీ, బిహేవియర్ థింగ్స్ అండ్ టీచింగ్ గుడ్ హ్యాబిట్స్ టు ది కిడ్స్. అండ్ థర్డ్ వన్ ఏమో లైక్ అడిషనల్ టాలెంట్స్, సింగింగ్, క్లాసికల్ మ్యూజిక్, క్లాసికల్ డ్యాన్స్, గిటార్, పియానో, వాట్ ఎవర్. అండ్ ఫోర్త్ వన్ ఈజ్ లైక్ వేదాలు, సంస్కృతము, భాగవతము, రామాయణం. ఇవన్నీ కలిపి నేర్చుకుంటేనే చదువు, విద్య అని నేను అనుకుంటాను. ఈ అడిషనల్ టాలెంట్స్లోనే వేదిక్ మ్యాథ్స్, అబాకస్ కూడా ఉంటాయి. సో సీనరీ పెయింటింగ్, ఇలా ఎన్నో రకాల కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నాము విత్ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ. అండర్స్టూడ్? ఓకే, మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక దిస్ ఈజ్ మై మొబైల్ నెంబర్. మీరు చాట్లో మీకు ఇప్పుడు ఆ మెసేజ్ పెడతారు. ఆ గ్రూప్లో మీకు ఏ కోర్స్ నేర్చుకోవాలనుకుంటే సైన్స్ కూడా నేర్పిస్తున్నాం మేము. అండ్ ఆల్సో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సో లైక్ కోడింగ్, ఎవ్రీథింగ్. మీకు ఏ కోర్స్ కావాలన్నా వేద పాఠశాలలో ఉంటుంది విత్ బెస్ట్ ఫ్యాకల్టీ త్రూ అవుట్ ఇండియా. వన్ ఆఫ్ ది బెస్ట్ ఫ్యాకల్టీస్. మేబీ దేర్ ఆర్ సో మెనీ ఫ్యాకల్టీ. ఇక నెంబర్ చూడండి, నా నెంబర్ను ఇలా రాసుకోవడం, బట్టి కొట్టడం కాకుండా యూ కెన్ రిమెంబర్ ఫర్ లైఫ్ టైం, లైఫ్ లాంగ్ మీకు గుర్తుండేలా చెప్తాను. సో లైక్ లెట్ మీ షో యూ, లెట్ మీ టెల్ యూ. నా మొబైల్ నెంబర్ చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. 9 ఏ మొబైల్కైనా కామన్ అండి, అందరికీ తెలుసు. సో మీకు అందరికీ 5 3 15 వచ్చు, ఈ ఎక్కం వచ్చు అనుకుంటాను. సో ఇక్కడ చూడండి, 5 ఏం చెప్తుందంటే 5 3 ఉన్నాయని చెప్తుంది. నెక్స్ట్ ఓకే. అండ్ ఈ 3 ఏం చెప్తుందంటే నెక్స్ట్ 15ను 3 డిజిట్ నెంబర్గా రాయండి అని చెప్తుంది. 5 3 15. 5 9 ఈజ్ కామన్ టు ఎనీ మొబైల్ నెంబర్. 5 3 15. 15ను మాత్రం 3 డిజిట్ నెంబర్గా రాయండి, 015. సో లైక్ దిస్ యూ కెన్ రిమెంబర్ మై మొబైల్ నెంబర్. ఈవెన్ మీ పేరెంట్స్ నెంబర్ కూడా గుర్తుంటుందో లేదో, బ్రదర్స్తో ఎవరిదో, బట్ నాది బాగా గుర్తుంటుంది. సో లైక్ దట్ యూ క్యాన్. సో దిస్ ఈజ్ అబౌట్ వేదిక్ మ్యాథ్స్. ఇంకా ఇప్పటి వరకు జరిగిన కోర్సెస్, స్పెషల్ కేసెస్. మేము దైవం మానుష రూపేణ అని తాతగారు భగవద్గీత చెప్తున్నారు పొద్దున 7 నుంచి 8 గంటలకు. ఫ్రీ సర్వీస్ ఇది, దైవం మానుష రూపేణ. ఇంకోటి ఆదివారం అమ్మా నాన్నతో అనే ప్రోగ్రామ్ ఇప్పుడు జరుగుతుంది, ఓల్డేజ్ హోమ్స్ స్టాప్ చేయడానికి. ఇది కూడా సర్వీసే, ఓన్లీ సండే జరుగుతుంది 4 to 5. సో ఇందులో మహానుభావులంతా వచ్చి మాట్లాడతారు, రోజుకో టాపిక్. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, ఈ 3 జరిగాయి. మీకు ఈ వీడియో చూడాలనుకుంటే చెప్పింది మాతృదేవోభవ సహదేవుడు గారు, ఆయన ఇండియన్ కౌన్సిల్కి, మెడికల్ కౌన్సిల్కి ఆయన ప్రెసిడెంట్. అండ్ పితృదేవోభవ అని చెప్పేసి పురుషోత్తమ నాయుడు గారు, ఆయన 8 లక్షల పుస్తకాలు తల్లిదండ్రుల గొప్పతనం గురించి షేర్ చేసిన మహానుభావుడు తిరుపతిలో ఉంటారు, ఆయన చెప్పారు. మరియు ఈరోజు ఆచార్య దేవోభవ అని చెప్పేసి వాసుదేవరావు గారు, ఆయన IPS రిటైర్ అయ్యారు. అండ్ సార్ బాబరీ మసీద్ అది జరిగినప్పుడు సారే దాని ఇన్ఛార్జ్ ఆ టీంకి. సో ద గ్రేట్ ఎమినెంట్ డెలిగేట్స్ ఆర్ జాయినింగ్ విత్ వేద పాఠశాల. అండ్ నెక్స్ట్ సండే దేవుడి గురించి, ప్రేమతత్వం,
ప్రేమతత్వం గురించి సత్యసాయి బాబా గారితో కేఎల్ఎన్ నాయుడు గారు ఆయన సత్యసాయి బాబా గారితో 30 సంవత్సరాల పాటు కలిసి పనిచేశారు. పుట్టపర్తి సత్యసాయి బాబా గారితో. ఆ తర్వాత ఆచార్య దేవోభవ అయిపోయింది. మరియు ప్రకృతి గురించి మాట్లాడడానికి ఇంకొక సార్ ఉన్నారు. అండ్ ఆల్సో మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఇంకొక గొప్పతనం గురించి చెప్పడానికి ప్రకృతి దేవోభవ అనుకున్నాము. ఆయన చెప్తారు. So there are so many people who are joining with Veda Pathshala. So this is about Veda Pathshala, and also we are teaching now present జరిగేవేమో యాప్టిట్యూడ్ రీజనింగ్ ఈవినింగ్ 7 to 8 జరుగుతుంది. మండే టు ఫ్రైడే. ఏ కోర్స్ అయినా మండే టు ఫ్రైడే ఉంటుంది. యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్. ఓకే, ఆల్ సబ్జెక్ట్స్ 10th క్లాస్ వాళ్ళకి ఆల్ సబ్జెక్ట్స్ ట్యూషన్ కూడా జరుగుతుంది. అండ్ వేదిక్ మ్యాథ్స్ జరుగుతుంది. కర్ణాటిక్ మ్యూజిక్ జరుగుతుంది. ఓకే, అందరూ నా మొబైల్ నెంబర్ చెప్పాను కదా, నోట్ ఇట్ డౌన్ అండ్ యూ కెన్ కాంటాక్ట్ మీ అండ్ ఇఫ్ యూ వాంట్ ఎనీ కోర్స్. దట్స్ ఇట్. ఎనీ క్వశ్చన్స్ ఫ్రమ్ ది పీర్ గ్రూప్? నన్ను ఏమైనా అడగాలనుకుంటే అడగచ్చండి. జయప్రకాష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ క్వశ్చన్స్. సార్ అడగండి సార్.